కరెంట్ సరిగ్గా ఇప్పుడే పోవాలా? ఓ నో, ఇప్పుడు చెమటలు పైపోతున్నాయి. చెమట పట్టదు. అది ఎలాగమ్మా? ఏం పిల్లలు, ఇప్పుడు చెమట పడుతోందా? చెట్ల కింద ఆ కాలంలో కరెంటు లేనప్పుడు జనం ఎండాకాలంలో ఇలాగే చెట్టు కింద కూర్చునేవారు. అందుకోసమే ఐ లైక్ సమ్మర్ టైం అమ్మా. తినడానికి ఐస్ క్రీమ్, నో స్కూల్, ఓన్లీ ఫన్. ఐ లైక్ వింటర్. రైనీ సీజన్ అన్నిటికంటే బాగుంటుంది. నో సమ్మర్. రైనీ సీజన్ సమ్మర్. రైనీ సీజన్ లేదు వింటర్. అరే ఆపండి, ఒకటి తెలుసా, ఇలాగే వాతావరణాలు కూడా గొడవ పడితే అప్పుడు ఏం జరుగుతుంది? నాకు తెలుసు, కొత్త స్టోరీ దొరుకుతుంది కదా అమ్మా. స్టోరీ టైం విత్ సురమ్మా. How the seasons got their share. 4 ఋతువులు ఇంకా రాత్రి పగలు కలిపి మొత్తం 6 రాత్రి పగలు వారి సమయాలను విభజన చేసుకున్నారు. కానీ 4 ఋతువులు ఒక విషయం గురించి వాదించుకున్నారు, వారిలో ఎవరు గొప్ప అని. అప్పుడు అగ్నిదేవుడు ఇలా అన్నాడు, నేనే పెద్దవాడిని. నేను గనక లేకపోతే పంటలనేవి పండవు, ప్రజలందరూ ఇబ్బందుల పాలవుతారు. ఇప్పుడు వచ్చింది చలికాలం దేవుని వంతు. లేదన్నయ్య, నా వల్ల మంచుకాలం ఎప్పుడొస్తుందో అప్పుడే పంటలు పండుతాయి. ఇంద్రదేవుడు ఇవన్నీ చూడలేకపోయాడు. అప్పుడు అతను తన శక్తిని చూపించాడు. అన్నా, నేను వర్షంగా కురవడం వల్లే పంటలు పండుతున్నాయి. అందరికంటే చిన్నవాడు వరుణదేవుడు. అతను అందరికంటే ఏమైనా తక్కువ? అన్నయ్య, నేనొచ్చినప్పుడే మేఘాలు వస్తున్నాయి, వర్షాలు కూడా వస్తున్నాయి, అలాగే పంట కూడా పండుతుంది. ఏ ఋతువు గొప్పదని ప్రజలు కంటే ఇంకెవరు చెప్పగలరు? అందువల్ల 4 దేవుళ్ళు విజయనగరానికి వచ్చారు. అన్ని కాలంలోనే ఎండాకాలమే గొప్పది. కొంచెం పొదుపు చేసి. అందరూ విన్నారా? విజయనగర వాసులు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో. ఒక్కరు చెప్పడం వల్ల ఏమవుతుందన్నయ్య? మీరు సరిగానే చెప్పారు. చూసారా, ఎండాకాలంలో ఎక్కువ మామిడికాయలు వస్తున్నాయి, అందువల్ల నాకు ఎక్కువ లాభం దక్కుతున్నాయి. నిర్ణయం తెలిసింది. విజయనగర వాసులకు తోడుగా అగ్నిదేవుణ్ణి విడిచి మిగతా సహోదరులు బయలుదేరారు. అయ్య బాబోయ్, ఎండ దంచేస్తోంది. కొంచెం పొదుపు చేసి. ఏంటిది, నిప్పుల వర్షం కురుస్తున్నట్టుంది. అర్రే, నా మామిడి పళ్ళు మొత్తం నాశనం అయ్యేలా కింద పడిపోతుంది. ఈసారికి ఎండ వల్ల నాకు పెద్ద నష్టం జరిగింది. అమ్మో, ఎండ ఎండ, ఎవరైనా తాగడానికి మంచినీళ్ళుంటే ఇవ్వండి. ఎంత దారుణమైన ఎండ! ఈ ఎండ ఎప్పుడు తగ్గుతుందబ్బా? అయ్యో, ఈ ఎండ వల్ల నా దూది కాలిపోయిందే. భగవంతుడా, మమ్మల్ని ఈ ఎండ నుంచి కాపాడు, వర్షాన్ని కురిపించు. ప్రజలు మిమ్మల్ని కాదన్నయ్య, నన్నే ఇష్టపడుతున్నారు. అందువల్ల వీళ్ళు అడిగింది నేను చేసే కదా తీరాలి. అప్పుడు ఇంద్రదేవుడు తన కరుణని కురిపించాడు. వర్షం వచ్చేసింది. ఇంకా నయం, ఎండ నుంచి మనం తప్పించుకున్నాం. కొంచెం పొదుపు చేసి. అర్రరే, వర్షం కురుస్తోందేంటి? నేను శిల్పాన్ని ఎలా తయారు చేయగలను? అవసరానికి మించిన ఏ విషయమైనా అది మంచిది కాదు. అది ఇలాంటి వర్షమైనా సరే. వామ్మా, దేవుడా, ఎందుకిలా ఏడిపిస్తున్నావు? కొంచెం పొదుపు చేసి. అయ్యో,
దీనికంటే శీతాకాలమే మంచిది. నా పత్తి బాగా అమ్ముడవుతుంది. సరిగా చెప్పారు. నా దగ్గర కూడా చాలా బట్టలు శుభ్రంగా ఉతికించుకోవడానికి వస్తాయి. శుభ్రంగా ఉతుకుతాను. ఈ చలికాలం ఎప్పుడు వస్తుందో. అన్నయ్య, విజయనగరం ప్రజలు మిమ్మల్ని కాదు నన్నే కోరుకుంటున్నారు. అంతే. ఆ తర్వాత ఏముంది, శీతాకాలపు దేవుడు మొత్తం విజయనగరాన్ని తన చల్లదనంతో నింపేశాడు. ఆహా, అద్భుతమైన చలికాలం. కొంచెం కొంచెం పొదుపు చేసి దీనికోసమే కదా నేను ఎదురు చూశాను. చలికాలం వస్తే ఆకలేస్తుంది. ఆ తర్వాత జనాలు నా బియ్యాన్ని కొనుక్కెళ్తారు. చిరోజీ అన్నయ్య, ఈ దుప్పటిని నా కోసం త్వరగా కుట్టిస్తారా? కొంచెం ఆలస్యం అవుతుంది. ఈసారి శీతాకాలంలో మంచు చాలా ఎక్కువగా కురుస్తుంది. ఎండాకాలం ఇంకా వర్షాకాలం కన్నా ఇది చాలా బాగానే కదా ఉంది. అందరూ బాగా విన్నారా? ఇది నీరా లేదంటే మంచు గడ్డ. నేను ఉతకలేను. అసలు మీరు ఏం దుప్పటి చేసి ఇచ్చారన్నయ్య? ఇందులో చలి అస్సలు తట్టుకోలేకపోతున్నా. నిప్ప వల్ల పోని చలి రగ్గు వల్ల పోతుందని అనుకుంటున్నారా ఏంటి? రోజులా కొట్టు తెరిచిపెట్టుకుని ఎవరి కోసం చూస్తున్నారు? ఈ మంచు వల్లే అందరికీ ఆరోగ్యం పాడైపోతోంది. అందరూ వైద్యులిచ్చే మందులు మింగుతారా లేదా మీ బియ్యం తింటారా? అరే, కొంచెం కొంచెం పొదుపు చేసి ఇలా అన్ని కాలాలు కలిసి నన్ను మోసం చేసేసాయి. ఈ చలి వల్ల నా పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఎంతమందికి ఔషధాన్ని ఎలాగిస్తానో రేపు రండి. ఇంత మంచు కురుస్తోంది, మందు మాత్రం దొరకడం లేదు. భగవంతుడా, నన్ను కాపాడు. శీతాకాలం దేవుడికి అర్థమైంది. అదేమిటంటే ఆయనకి అక్కడ సరైన మర్యాద లేదని. ఇప్పుడు ఉన్నది అందరికంటే చిన్నవాడు వాయుదేవుడు. ఇదిగో, మీరందరూ బాగా చూసుకున్నారా? మీ ముగ్గురు అక్కర్లేదు. విజయనగర వాసులారా, ఇప్పుడు నా వంతు. ఆహా, ఎంత చక్కటి గాలు. వాతావరణం చాలా బాగుంది. ఉతికి ఆరేస్తాను. ఈ రోజు బట్టలు ఉతకడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఓరి నాయనో, నా బట్టలు ఎగిరిపోతున్నాయి. అరే, నా బట్టలు. అర్రే, ఇదిగేంట్రా పోయే కాలం. అమ్మో, నా చెట్టు, నన్ను ఎవరైనా కాపాడండి. అరే, కొంచెం కొంచెం పొదుపు చేసి నా బియ్యపు పోస్తా. నా కొట్టు. అరే, నువ్వు మాత్రం ఏంటయ్యా ఎక్కడికో వెళుతున్నా? నేను కూడా నీతో వస్తాను. వాయుదేవుడు వచ్చిన తర్వాత కూడా విజయనగర ప్రజలు సంతోషించలేదు. జనం ఆ కొత్త విపత్తు వల్ల అందరూ త్వరగా చేతులు కలిపారు. దొరగారు, మీరే ఏదైనా ఉపాయం చెప్పాలి. ఇంతకు ముందు ఇలా ఎప్పుడూ జరగలేదు. కానీ కొద్ది రోజులుగానే ఇలా కాలాలు మారడం వల్ల మాకు ఇబ్బందిగా ఉంది. కొంచెం కొంచెం పొదుపు చేసి. ఈ వాతావరణం మారడం వల్ల నాకు కూడా పెద్దగా ఇబ్బంది వచ్చింది గురుగారు. ఇది మనకి ఏం చెప్తోందంటే కాలదేవులు ఒకరితో ఒకరు ఇప్పుడు గొడవ పడుతున్నారు. దేవుళ్ళైనటువంటి వాళ్లే కదా ఆలోచించాలి. వాళ్ళే కొట్టుకోవడం వల్ల మాకే కదా ఇబ్బంది. గొడవ ఎప్పుడు ఒకరితో ఒకరు నేనే గొప్పవాడా అని చెప్పడం వల్లే జరుగుతోంది. అది వాళ్ళు అర్థం చేసుకున్నారంటే అదేంటంటే వాళ్ళల్లో ఒకరి మాత్రమే గొప్పగా తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక్కటిగా ఉండాలని ప్రజలు ఇష్టపడుతున్నారని వాళ్ళు తెలుసుకుంటే ఆ తర్వాత ఈ గొడవలే ఉండదు. గురువుగారు చెప్పింది విని నలుగురు దేవతలు వాళ్ళు తమ తప్పుని తెలుసుకున్నారు. అది నిజమే. వర్షంలోని మజా ఎండ తర్వాతే కదా తెలుస్తుంది. వర్షంతో కలిసిందే మంచు. ఎండలో గాలి వీస్తే ప్రశాంతంగా ఉంటుంది. వర్షంలో మబ్బులు వ్యాపిస్తాయి. అంటే ప్రతి చోట వర్షం కురవాలని. ఆ తర్వాత కాలాల నిర్మాణం మారనే లేదు.
సరే పిల్లలు, ఈ స్టోరీ మూలంగా మీరు ఏం నేర్చుకున్నారు? ఏంటంటే అమ్మా, అరిటాకు కదలకుండా ఉంటే చాలా మంచిది. ఒకవేళ అలా జరిగితే మన పరిస్థితి ఏంటమ్మా? తర్వాత వాతావరణాన్ని మనం ఎంజాయ్ చేయలేము. చాలా సరిగ్గా చెప్పారు. If you like this video, subscribe to our channel Murthy Media. మట్టి మట్టలు నెట్టపు మని పడిను చెక్కాదే తిరిగి తిరిగిను నిజంగా నిజంగా కథ వినిపించెను. బచ్చా నేను పుల్పు తీపి తినిపించెను. చిన్నారి పిల్లలు అమ్మమ్మ నాన్నమ్మను, చిన్నారి పిల్లలు అమ్మమ్మ నాన్నమ్మను. చిటికెలో మాటతో చక్కని నిజం చెబుతాను. గాలిని అవుతాను, ఒక కిటికీ తెరుస్తాను. వేలు పట్టుకుని తోడుగా నడుస్తాను. చికటి చీకటిలో దీపంలా వెలుగుతా. పాకెట మట్టిలో సువాసన పంచుతా.